నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో 39వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్ ఆధ్వర్యంలో పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంటు శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్తో విజయవంతంగా ముగిసింది. ఫైనల్స్ లో నవాజు 11 టీం, లగాన్ టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఆడారు. ఫైనల్స్ లో విజేతగా నవాజు 11 టీం నిలవగా, రన్నర్ గా లగాన్ టీం విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి విచ్చేశారు. ముందుగా రమాదేవికి 39వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్, టీడీపీ నాయకులు, టోర్నమెంటు ఆర్గనైజర్ నందలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీతో పాటు విన్నర్ నవాజు 11 టీంకి 20,000 రూపాయలు నగదు బహుమతి, రన్నర్ లగాన్ టీంకి 10,000 రూపాయలు నగదు బహుమతిని రమాదేవి అందజేసి అభినందించారు. అనంతరం పొంగూరు రమాదేవి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. నారాయణ క్రికెట్ టోర్నమెంటు ఫైనల్స్ లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన పెరిగిందన్నారు. ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఒక్క క్రీడలతోనే సాధ్యమని చెప్పారు. ముఖ్యంగా యువత క్రీడల్లో బాగా రాణించాలని ఆమె కోరారు. యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడంతో నారాయణ క్రికెట్ టోర్నమెంటును నిర్వహించడం జరిగిందన్నారు. ఈ టోర్నమెంటులో మొత్తం 40 టీంలు పాల్గొన్నాయని చెప్పారు. టోర్నమెంటు విన్నర్ గా నవాజు 11 టీం నిలవగా, రన్నర్ గా లగాన్ టీం నిలిచిందన్నారు. అలాగే 3వ స్థానంలో సిఏఎం, 11 స్టార్స్ టీంలు నిలిచాయన్నారు. పిల్లలకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుందని చెప్పేసి ఈ పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 40 టీములు పార్టిసిపేట్ చేశాయి. ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తున్నారు, లేకపోతే ఎంత ప్రైజ్ అమౌంట్ అనేది కాదు, వాళ్ళు స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేయటం, వాళ్ళు స్పోర్ట్స్లో ఉండేది అదే స్పోర్టివ్నెస్ అనేదే క్రీడలో ఉన్న ముఖ్య ఉద్దేశం. దీనికి ఇది ఒక పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఒక మార్గంగా ఉండటము, దానికి నేను ఈరోజు అటెండ్ అవటము నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. గెలిచిన ప్రతి ఒక్కరికి ప్లస్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందనలు. ఈ టోర్నమెంటులో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. యువత క్రీడల్ని స్ఫూర్తిగా తీసుకుని పాల్గొన్నారన్నారు. యువతలో స్నేహభావం పెరగడం కోసం, ఒకరితో ఒకరికి సమన్వయం ఏర్పడడం కోసం నారాయణ క్రికెట్ టోర్నమెంటు ఒక మార్గమన్నారు. ఈ టోర్నమెంటులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు.